నీవే తప్పు చేసినావు. యాజ్ ఏ రూల్స్ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్స్ పొందలేదు, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదు, బాడీలో చర్చించలేదు, ఆర్బీఐ అనుమతులు పొందలేదు అనేటువంటి అంశాన్ని పదే పదే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఏంటి? డెఫినెట్గా ఇవన్నీ లూప్ హోల్స్ క్లియర్గా కనిపించినాయి, లాకునాస్ ఉన్నాయి కాబట్టి స్పష్టంగా హానరబుల్ హైకోర్టు ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చిందో తర్వాత తదనుగుణంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఆ లాకునాస్ అన్ని పూర్తి చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్లియర్గా ఉంది కాబట్టే, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేదు కాబట్టే ఖచ్చితంగా ఈ కేసును కొట్టివేయడం జరిగింది. వాట్ ఎవర్ ద క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఆ రిలీఫ్ ఇంకేం ఉండదు. ఏదైతే ఆయన దాఖలు ఏసీబీ కేసు దాఖలైన తర్వాత ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్, హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్గా డిస్మిస్ చేయబడ్డది. అంటే దాంట్లో ఆయనకున్న మధ్యంతర ఉత్తర్వు, మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అధికారం, అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ క్యాబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ ఫోర్త్విత్. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ క్యాన్సల్డ్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు లేవు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెప్పింది 47 కోట్ల రూపాయలు ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు, బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, హీ డైరెక్టెడ్ ది ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆచరణీయపాతంగా మారింది. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ
పాత్ర తొలగిపోయిన తర్వాత వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక క్యాబినెట్ మినిస్టర్ ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు.